హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సంధ్య నరేష్. సో ఫస్ట్ టైం చూసినైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మా బాబునైతే ఫస్ట్ పడుకోబెట్టేసి మీకు క్విక్గా ఫిష్ కర్రీ చూపిస్తా. ఇప్పుడే వాడికి పడుకోబెట్టేసాను. సో ఫిష్ కర్రీ క్విక్గా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇంకా కంటిన్యూ చేసేద్దాం ఈ బ్లాగ్. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక 2 ఆనియన్స్ ఇలా చాప్ చేసుకొని వేసుకోవాలి. 3 మిర్చి అండ్ కరివేపాకు. కొంచెం ఫ్రై అయ్యాక 2 టమాటాస్ నేను మిక్సీ చేసుకొని ఆ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ అయితే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోనే మీకు టేస్ట్కి సరిపోయినంత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. సో నేనైతే ఈ పౌడర్ని ఎలా రెడీ చేసుకున్నాను అంటే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 2 టేబుల్ స్పూన్ మెంతులు, ధనియాలు వేసుకున్నాను. వేసుకొని ఒక 15 కానీ 10 గార్లిక్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకున్నాను. సో ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకున్నాక మనం చింతపండు యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ముందే చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను. సో మాది విలేజ్ చింతపండు, నేను కొంచెం వేస్తే చాలా నాకు పులుపు ఎక్కువ ఉంటుంది, అందుకే కొంచెం మాత్రమే తీసుకున్నాను. మీరు పులుపు ఎంత తింటారు అనే దాన్ని బట్టి మీరు తీసుకోండి చింతపండు. సో ఇందులో 2 గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేశాక ఒకసారి క్యాప్ పెట్టేసుకోవాలి. టూ మినిట్స్ అయితే తీస్తే మనకి ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి టేస్ట్. ఆనియన్ ఏమైనా తక్కువైతే ఇలాంటి టైంలోనే యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఫిష్ పీసెస్ యాడ్ చేసేసుకోవాలి. ఇది 1.5 kg అన్నమాట ఫిష్. ఇదంతా యాడ్ చేశాక మళ్ళీ మనం అసలు ఇంకా కలపకూడదు, షేక్ చేస్తే సరిపడుతుంది. మనకు ఒక 10 మినిట్స్లో కుక్ అయిపోతాయి ఫిషెస్. సో మనం ఎప్పుడైనా సరే పులుసు చేయాలనుకుంటే ఆఫ్టర్నూన్ చేస్తే నైట్కి చాలా బాగుంటుంది టేస్ట్. అలా ఒకసారి ట్రై చేయండి. వెంటనే కాకుండా ఒక 2-3 అవర్స్ ఉంటే చాలా బాగుంటుంది. వాడు ఈ లోపల లేచాడు అనమాట. సో ఒక 10 మినిట్స్ అయితే మనకి చూసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్కి కొత్తిమీరతో ఫినిష్ చేయాలి కాబట్టి కొత్తిమీర వేసేసుకొని ఒక 10 మినిట్స్ కూడా వద్దు, 2 మినిట్స్ అట్లా స్టవ్ మీద పెట్టుకొని తర్వాత ఆఫ్ చేసేయడమే. సో ఇంకా లంచ్ అంతా రెడీ చేసేసి లంచ్ తినేసి వీడికి కూడా లంచ్ పెట్టేసి ఇంకా రెడీ చేస్తున్నాను. బయటికి షాపింగ్కి వెళ్దాం అనేసి. కొంచెం క్రాంకీగా ఉన్నాడు. సో వాడికి అది తీస్తూ ఆడిస్తూ కొంచెం రెడీ చేసేసాను. ఇంకా మేము వెళ్ళేసరికి అరౌండ్ 3:30 అయిపోయిందనమాట ఈవినింగ్. సో ఆ టైంలో స్టార్ట్ అయినాం. మేము ఫస్ట్ వెళ్ళింది సౌత్ ఇండియా. ఎందుకంటే ఇక్కడే మాకు మేము అనుకున్నట్టుగా మోడల్ కానీ కలర్ కానీ అన్నీ ఇక్కడే సెట్ అవుతాయి. ఎందుకంటే నా మ్యారేజ్ షాపింగ్ మొత్తం ఇక్కడే జరిగింది. ఇంకా వేరే షాప్కి అనేది వెళ్ళలేదు, మొత్తం ఇక్కడే ఫినిష్ చేసాము. సో అందుకే మేము ఫస్ట్ ఎప్పుడైనా సౌత్ ఇండియాకే వస్తాం. ఈ కలర్ మేము తీసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళగానే కరెక్ట్గా ఉంది కలర్ కూడా మ్యాచ్ అయినట్టే. ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర ఈ సెట్ ఉందన్నమాట. సో దాన్ని బట్టి వీడికి కూడా కలర్ తీద్దామని అనుకున్నాం. వెళ్ళగానే బాగా సెట్ అయింది. ఈ డ్రెస్ కూడా కరెక్ట్గా బాగుంది అనుకున్నాం. ఇంకా సో అక్కడ లైటింగ్స్ ఉండడం వల్ల కొంచెం ఆట బిజీలో ఉన్నాడు. ఈ క్యాప్ చూసారా, చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి చాలా యూజ్ అవుతుందండి. అంటే వాళ్ళు పడిపోతూ ఉంటారు కదా, ఆ టైంలో చాలా బాగుంటుంది. అప్పుడు ఆర్డర్ పెడదాం అనుకున్నా, కానీ ఇప్పుడు ఆర్డర్ పెడదామని స్టేజ్ దాటిపోయాడు. సో దానికి తగినట్టుగానే షూ కూడా తీసుకుందాం అనుకున్నాం. షూ చూస్తున్నాము, అలానే లక్కీగా షూ దొరికినాయి అనమాట. సో కలర్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇంకా షూ కూడా తీసేసుకున్నాము. అక్కడికి వెళ్ళగానే చూడగానే షూ కూడా కనిపించేసాయి. సో ఇంకా షూ కూడా ఫినిష్ చేసుకొని నాకు ఎక్కడికైనా షాపింగ్కి వస్తే ఫ్రాక్స్ పిచ్చి అనమాట. పిల్లలకి ఫ్రాక్స్ వేస్తే చాలా ఇష్టం అనమాట గర్ల్స్కి.
సో అలా ఫ్రాక్స్ చూసుకొని మేము ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళాము అంటే ఆ రోజు సండే కాబట్టి వీక్కి సరిపడిన ఫ్రూట్స్ మేము తెచ్చుకుంటాం అనమాట ఒకసారి. సో ఫ్రూట్స్ తీసుకున్నాక వీడికి కేక్ కూడా ఆర్డర్ పెడదామనేసి కరాచీకి అయితే వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ కొన్ని అయితే రెడీగా ఉన్నాయి, కానీ అలా కాకుండా కొంచెం థీమ్లో మేము చూద్దామని అనుకున్నాం. సో దానికోసమని కరాచీ అయితే బాగుంటుంది అనేసి అని అన్నారు. అట్లనే కొంచెం థీమ్స్ చూపించమంటే వాళ్ళు సిస్టంలో సెలెక్ట్ చేసుకోమన్నారు, అవే చూస్తున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చాక ఇంకా ఇక్కడ కూడా కేక్ ఆర్డర్ పెట్టేసామన్నమాట. ఇంకా ఆ రోజే అన్నీ ఫినిష్ చేసుకున్నాం, షాపింగ్, కేక్ అన్నీ ఒకేసారి ఆర్డర్ పెట్టుకొని ఇంటికి వచ్చాము. సో మేమైతే ఇది చాలా సింపుల్ అయిపోయింది. వాళ్ళు చూపించారు కానీ మేము స్టెప్ కేక్ కావాలని స్టెప్ కేక్ సెలెక్ట్ చేసాము. సో అది కూడా సెలెక్ట్ చేసి ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 8:39 అయిపోయింది. సో వాడికి కొంచెం లైట్గా ఫుడ్ పెట్టేసి ఇంకా డ్రెస్ అవి చేంజ్ చేసేసాను. చేంజ్ చేసి సార్ గారికి నాప్ టైం కూడా టైం అయిపోయింది కాబట్టి పడుకోబెట్టాను. సో మాకైతే ఈ సండే ఇలా గడిచిందనమాట. మీరు ఎలా చేసుకున్నారు అన్నది నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్ గైస్.